హాయ్ గ్యాస్ లాస్ట్ వీడియోలో డేటా ఫైల్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో లాక్ ఫైల్ అంటే ఏంటి, లాక్ ఫైల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డేటాబేసెస్లో ఉండే టేబుల్స్కి ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ చేయాలనుకున్నాం. ఫస్ట్ అది ఎల్డిఎఫ్ ఫైల్ అంటే లాగ్ డేటా ఫైల్ని టచ్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ చెక్ పాయింట్ రన్ అయినప్పుడు లేకపోతే టీలో బ్యాకప్ తీసుకున్నప్పుడు ఎండిఎఫ్ ఫైల్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ changes will apply on LDF file. LDF file is nothing but log data file. Okay, yeah, whenever checkpoints run, చెక్ పాయింట్ అనేది ఇది సర్వర్ లెవెల్ కాన్ఫిగరేషన్ అనమాట. మనం ఇది చెక్ పాయింట్ ఏ టైంకి రన్ అవ్వాలి, ఎన్ని సెకండ్స్కి రన్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా కూడా చెక్ పాయింట్ రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో whenever checkpoint runs, changes will apply on MDF file. Will apply on MDF file. MDF file అంటే డేటా ఫైల్ అన్నమాట. ఓకే, సో అసలు ఈ చేంజెస్ అనేది ఎల్డిఎఫ్ ఫైల్ ఎండిఎఫ్ ఫైల్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి డేటాబేస్ని క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే అమెజాన్ అనే డేటాబేస్ ఉంది. సో నేను అమెజాన్ అనే డేటాబేస్లో క్లాస్ అనే టేబుల్ని రికార్డ్స్ని చూడాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్. ఓకే, ఎక్స్క్యూట్ చేస్తే నాకు టేబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఈ టేబుల్ ఇన్ఫర్మేషన్ మనకి అపియర్ అయింది. సపోజ్ నేను ఇంకొక కాలం ఇంకొక రోని యాడ్ చేద్దాం అనుకుంటాను ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్కి. సో మీ అందరికీ తెలిసిన కమాండ్ ఇన్సర్ట్ ఇంటూ క్లాస్ వాల్యూస్. ఇదే ప్రాసెస్ మీరు జీవైతో యూజ్ చేసి కూడా చేయొచ్చు, బట్ టీఎస్క్యూఎల్తో చేస్తే కొంచెం మీకు హ్యాండ్స్ ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, 4 నేమ్ వచ్చి టైట్ అని పెట్టా. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్. బిఫోర్ ఎగ్జిక్యూట్ చేసే ముందు నేను ఒకటి చెప్తాను. దీని ట్రాన్సాక్షన్ అంటారు. ట్రాన్సాక్షన్ is nothing but set of or a single statement. Okay, statement, SQL statement transaction which can able to change some changes on table. Okay, ట్రాన్సాక్షన్ ఇలాగా ఎనీ ట్రాన్సాక్షన్ అంటే మీ ఇష్టం వచ్చిన ట్రాన్సాక్షన్ రాసుకోండి. జస్ట్ ఫర్ నేను షోకి చూపిస్తున్నా, బట్ ఆర్గనైజేషన్లో 1 lakh రికార్డ్స్ ఎలానే ఉంటాయి. 1 lakh రికార్డ్స్ అప్డేట్ ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ 1 lakh రికార్డ్ ఆ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఇది జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేయగానే చేంజెస్ అప్లై అయిపోతుంది. ఓకే, ఎఫెక్టెడ్. అసలు ఎఫెక్ట్ అయిందో లేదో చూడాలంటే మళ్ళీ ఆ టేబుల్ని కాల్ చేయాలి. మనం కాల్ ఎలా చేస్తుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లాస్. ఓకే, 4 అండ్ టైట్ యాడ్ అయింది కదా. ఇది జస్ట్ 1 రో కాబట్టి పెద్ద టైం తీసుకోలేదు. అది ఇలానే ఒక 1 lakh రోస్ని ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చేంజ్ అప్లై అయింది కదా. ఈ అప్లై చేంజ్ ఫస్ట్ ఎల్డిఎఫ్ మీద టచ్ అవుతుంది. ఎల్డిఎఫ్లో ఎంటర్ అవుతుంది. ఎల్డిఎఫ్లో ఎంటర్ అయిన తర్వాత చెక్ పాయింట్ అనేది ఉంది. చెక్ పాయింట్ అనేది జస్ట్ ఇలా కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన మీకు చెక్ పాయింట్ వస్తుంది. చెక్ పాయింట్ ఇది ఎంటర్ చేసి బ్లూ లైన్లో వచ్చిందంటే ఇది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెడ్ వర్డ్ అన్నమాట. చెక్ పాయింట్ ఫాల్స్ కొట్టండి. ఫర్ సపోజ్ ఇది సింగిల్ రికవరీ మోడల్స్ ఉంటాయి, సమ్ రికవరీ మోడల్స్, వాటి నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తా. ఎగ్జిక్యూట్ చేస్తే చెక్ పాయింట్ అని
ఇది మాన్యువల్ రన్నింగ్ అనమాట. అదే ఎవ్రీ 5 సెకండ్స్కి 1 సెకండ్కి 2 సెకండ్స్కి రన్ అయ్యేటట్టు మనం సర్వర్ లెవెల్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు చెక్ పాయింట్ రన్నింగ్. అదే డెవలపర్ చేసే యాక్టివిటీస్ అవన్నీ. ఓకే, సో ఇలా స్టోర్ అయిన తర్వాత ఈ లాక్ ఫైల్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను కదా, లాక్ ఫైల్లో తెలుసుకోవాలి, లాక్ ఫైల్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. ఆర్కిటెక్చర్. ఓకే, ఈ లాక్ ఫైల్ ఆర్కిటెక్చర్లో 2 పోర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ యాక్టివ్ పోర్షన్, అది యాక్టివ్ లాక్ పోర్షన్ అంటారు. ఓకే, సెకండ్ ఇన్యాక్టివ్ లాక్ పోర్షన్. ఈ యాక్టివ్ లాక్ పోర్షన్లో వచ్చేసి అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్, కమిటింగ్ ట్రాన్సాక్షన్స్. అన్కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ కమిటింగ్ అంటే ఇంకా కమిట్ అవుతున్నాయి కమిటింగ్. ఓకే, కమిటింగ్ ట్రాన్సాక్షన్స్. ఇంకా ఫెయిల్ ట్రాన్సాక్షన్ కూడా ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే, ఫెయిల్ ట్రాన్సాక్షన్. బెటర్ కొంచెం ఇక్కడ. ఓకే, ఫెయిల్ ట్రాన్సాక్షన్ కూడా. ఇన్యాక్టివ్ లాక్ పోర్షన్ వచ్చేసి కంప్లీట్లీ కమిటెడ్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ఇందట్ కమిట్ అయింది కదా, ఇన్సర్ట్ సింటాక్స్ రాశాను కదా, అవన్నీ కంప్లీట్లీ ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయ్యింది ఆ టేబుల్ మీద, డేటాబేస్ టేబుల్ మీద. ఓకే, దీన్ని కంప్లీట్లీ కమిటెడ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో కంప్లీట్గా కమిటెడ్ అయిన ట్రాన్సాక్షన్స్కి ఎంత క్విక్గా మనం ట్రంకేట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా మనకి స్పేస్ రిలీజ్ అవుతుంది, లాక్ స్పేస్ రిలీజ్ అవుతుంది. సో ఈ కమిటెడ్ ట్రాన్సాక్షన్ని ట్రంకేట్ చేయడానికి ఐదర్ మనం టీలాగ్ యూజ్ చేస్తాం ఆర్ చెక్ పాయింట్ యూజ్ చేస్తాం. టీలాగ్ అనేది టీలాగ్ బ్యాకప్ షార్ట్ కట్. టీలాగ్ బ్యాకప్, ఈ టీలాగ్ బ్యాకప్ అనేది ఫుల్ రికవరీ మోడల్ డీబీస్కి వర్క్ అవుతుంది. ఫుల్ రికవరీ మోడల్ డీబీస్ here database. ఓకే, అండ్ చెక్ పాయింట్ అనగా, చెక్ పాయింట్ అంటే ఈ చెక్ పాయింట్ అనే కాన్సెప్ట్ లాగ్ ఎప్పుడు ట్రంకేట్ అవుతుందంటే, లాగ్ ట్రంకేట్ వెన్ చెక్ పాయింట్ రన్స్. చెక్ పాయింట్ రన్ అయిన తర్వాత లాగ్ ట్రంకేట్ అవుతుంది అండ్ స్పేస్ రిలీజ్ అవుతుంది. ఓకే, అదే మీరు లాగ్ ఫైల్కి 2 MB సైజ్ ఇచ్చారు, ట్రాన్సాక్షన్ యూజ్గా ఉన్నాయి, యూజర్స్ ఏమో ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారు ఆ డేటాబేస్. సో ఎవ్రీ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకోవాలి కదా, ఆ రికార్డ్ చేసుకునే ప్రాసెస్లో 2 MB స్పేస్ ఎగ్జాస్ట్ అయిపోయింది, ఐ మీన్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. సో మళ్ళీ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే దానికి స్పేస్ కావాలి, అవసరం కదా, స్పేస్ అవసరం. సో ఆ స్పేస్ కోసము అది ఇన్యాక్టివ్ లాక్ పోర్షన్ని ట్రంకేట్ చేస్తుంది. ఫర్ స్పేస్ పర్పస్ ఇట్ విల్ ట్రంకేట్ ఇన్యాక్టివ్ ట్రాన్సాక్షన్స్, ఇన్యాక్టివ్ లాక్. అందుకే దీని రీయూజబిలిటీ అనమాట, రీయూజబిలిటీ. ఓకే, స్పేస్ రీయూజబిలిటీ అంటారు, లాగ్ పోర్షన్ రీయూజబిలిటీ అనొచ్చు, స్పేస్ రీయూజబిలిటీ ఆర్ లాగ్ పోర్షన్ రీయూజబిలిటీ. ఓకే, అండ్ ఫైనల్గా ఒకటి మర్చిపోయాను, ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఒక ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ యూనిక్ నెంబర్. దాన్ని ఏమంటారంటే, ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఎల్ఎస్ అని అంటారు. ఎల్ఎస్ ఇన్ ఫుల్ ఫామ్ వచ్చి లాగ్ సీక్వెన్స్ నెంబర్. ఈ లాగ్ సీక్వెన్స్ నెంబర్ని ఐడెంటిఫై బేస్ చేసుకుని అది ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఈ లాగ్ సీక్వెన్స్ నెంబర్ అది దానికి తెలుస్తుంది అన్నమాట. లాగ్ సీక్వెన్స్ నెంబర్ బైనరీలో ఉంటుంది. సో ఆ లాగ్ సీక్వెన్స్ నెంబర్ బైనరీ
చూసుకొని కంపేర్ చేసుకుని అది వెరిఫై కంపేర్ చేసుకుని ప్రాసెస్ చూస్తుంది. లాగ్ సీక్వెన్స్ నెంబర్ ట్రాన్సాక్షన్ నెంబర్, ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఒక లాగ్ సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. లాగ్ ఫైల్ ఆర్కిటెక్చర్లో 2 పోర్షన్స్ ఉంటాయి, యాక్టివ్ లాగ్ పోర్షన్ అండ్ ఇన్యాక్టివ్ లాగ్ పోర్షన్. ఓకే, మనం రైట్ హెడ్ లాగింగ్ అని కూడా అంటారు. సమ్ టైమ్స్ కొంతమంది అంటారు రైట్ హెడ్ లాగింగ్ అంటారు. ఏ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఫస్ట్ అది లాగ్ బుక్లో రికార్డ్ అవ్వాలి. లాగ్ బుక్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఫైల్. ఓకే, రైట్ హెడ్ లాగింగ్ అంటారు. రైట్ హెడ్ లాగింగ్, every transaction must be recorded. Okay, ట్రాన్సాక్షన్ ప్రతిదీ లాగ్ బుక్లో స్టోర్ అవ్వాలన్నమాట. క్లియర్గా రైట్ చేసి ఉండాలి. అది దానికి అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ అది. సో మనం రీడ్ చేయలేము ఆ డేటాని. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు రికవరీ మోడల్స్ అండ్ రికవరీ టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్.